బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్లో బీఆర్ఎస్ దీక్ష దివాస్ తర్వాత మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన డబ్బు మాయమైంది. 2 రోజుల క్రితం బీఆర్ఎస్ ఆర్భాటంగా దీక్ష దివాస్ నిర్వహించింది. జన సమీకరణ కోసం భారీగా ఖర్చు చేసింది. నియోజకవర్గానికి 10 లక్షల చొప్పున పార్టీ నాయకత్వం డబ్బు సర్దుబాటు చేసింది. అయితే సభ జరిగిన తర్వాత మాజీ ఎమ్మెల్యే ఓ హోటల్లో పార్టీ కార్యకర్తలకు విందు ఇచ్చారు. పొద్దున్న లేచేసరికి డబ్బు మాయమైంది. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని తన దగ్గరున్న కార్యకర్తలతో కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. దీక్ష దివాస్ కోసం కేటాయించిన 10 లక్షల్లో సగం మాత్రమే ఖర్చు పెట్టారని పార్టీ కార్యకర్తల్లో టాక్ నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి దీక్షా దివాస్ కోసం ఉంచిన డబ్బు మాయమైనట్టు తెలుస్తుంది. అసలు ఇది ఎలా మాయమైంది, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? కరీంనగర్ జిల్లా లోపల ఒక మాజీ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి డబ్బులు హోటల్లో మాయమవడం అనేటువంటిది ఇప్పుడు కరీంనగర్ జిల్లా లోపల ఇటు సంచలనంగా కలకలంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే 3 రోజుల క్రితం కరీంనగర్ లోపల చాలా అంగరంగ వైభవంగా ఇటు దీక్ష దివాస్ పేరుతో చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఎప్పుడైతే దీక్ష చేసినటువంటి స్థలం ఉన్నదో ఆ స్థలాన్ని ఇటు పవిత్రంగా భావించి అలుగునూరు లోపల దీక్ష దివాస్ పేరు మీద కేటీఆర్ నేతృత్వం లోపల పెద్ద సభ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యం లోపల దీనికి జన సమీకరణ కోసము పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ తన పోగొట్టుకున్నటువంటి ప్రాబల్యాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి కరీంనగర్ నుంచే పిలిపియాలనేటువంటి ఉద్దేశంతో అయితే ఇటు అలుగునూరు లోపల పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ కూడా చేయడం జరిగింది. అయితే కరీంనగర్ కు సంబంధించినటువంటి మానకొండూరు, చొప్పదండి, హుజురాబాదు, తర్వాత కరీంనగర్ ఈ 4 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి. దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి 5,000 మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి జన సమీకరణకు ఇటు కార్యకర్తలకు పెద్ద ఎత్తున కూడా డబ్బులు ముట్ట చెప్పినట్టుగా తెలుస్తున్నది. ప్రతి నియోజకవర్గం నుండి జన సమీకరణ కోసం దాదాపుగా 10 లక్షల రూపాయలు అక్కడ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే, తర్వాత మాజీ ఎమ్మెల్యే ఉంటే మాజీ ఎమ్మెల్యే, ఈ డబ్బులు 10 లక్షల రూపాయలు వారికి ముట్ట చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 5,000 మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని చెప్పడం జరిగింది. అయితే దీనికి కరీంనగర్కు కూతవేటు దూరం లోపల ఉన్నటువంటి ఒక నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఒక హోటల్ లోపల మకాం పెట్టి అక్కడి నుంచే డబ్బులు పంపిణీ కూడా చేయడం జరిగింది. అయితే ఆ 10 లక్షల నుంచి దాదాపుగా ఇటు సగం వరకే ఖర్చు చేశాడని చెప్పి కార్యకర్తలు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా డబ్బులు ఏదైతే తన దగ్గర ఉంచుకున్నటువంటి సమయం లోపల సభ అయిపోయిన తర్వాత అదే హోటల్ లోపల ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో మందుతో విందు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తున్నది. ఈ నేపథ్యం లోపల రాత్రి కార్యకర్తలతో విందు అనంతరము ఉదయం లేచి చూసేసరికి తాను ఏదైతే ఆ రూమ్ లోపల ఉన్నటువంటి డబ్బులు మాయమవడం జరిగింది. తన డబ్బులకు సంబంధించినటువంటి బ్యాగు మాయమవడంతో అయితే మాజీ ఎమ్మెల్యే కక్కలేక మింగలేక అయితే ఇది ఏం చేయాలి, అసలు ఈ విషయం బయటకు తెలిస్తే పార్టీ దగ్గర తన పరువు పోతుంది. ఎందుకంటే సగం డబ్బుల వరకే ఖర్చు చేయడం జరిగింది, మిగతా సగం డబ్బులు తన వద్దనే ఉంచుకున్నానని చెప్పి తన పార్టీ వద్ద తన పరువు పోతుందని చెప్పి అయితే తన ముఖ్య అనుచరుతో ఆ సమీప పోలీస్ స్టేషన్ లోపల అయితే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఆ హోటల్ లోపల ఈ డబ్బులు మీ హోటల్ లోపలే పోయాయి, మీరే దానికి బాధ్యత వహించాలని చెప్పడంతో అయితే ఆ హోటల్ నిర్వాహకులు మా దగ్గర లాకర్ ఫెసిలిటీ ఉంటుంది, డబ్బులకు సంబంధించి మీరు ఏదైనా ఉంటే ఆ లాకర్ లో దాచిపెట్టుకోవాలి కానీ రూమ్ లో దాచిపెట్టుకుంటే దానికి మేము బాధ్యులం కాదు అని చెప్పడంతో అయితే ఆ ఎమ్మెల్యే ఎవరైతే మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరుడు ఉన్నాడో అనుచరుడితో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఆ పార్టీ సభ నిర్వహణ కోసం పెద్ద ఎత్తున కూడా డబ్బులు పంపిణీ చేశారా, నిజంగానే జన సమీకరణ కోసం, అది ఆ దీక్ష దివాసం అంటే ఆ కేటీఆర్ పేరు చెప్తేనే జనాలు వస్తారనేటువంటి దాని నుంచి ఇటు ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపుగా 10 లక్షల రూపాయలు కేటాయించి జన సమీకరణ చేశారు. ఈ నేపథ్యం లోపల ఆ పోలీస్ స్టేషన్ లోపల అయితే ఆ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది క్రైమ్ నెంబర్ 4072024 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అయితే 333, 305 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అయితే కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆ హోటల్ లోపల సంబంధించినటువంటి
ఎవరైతే హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారో దానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకువెళ్ళినట్టయితే ఆ సీసీ కెమెరాలో గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి డబ్బులు దాచిపెట్టుకోవాలనేటువంటి యత్నం చేశాడు. ఇటు మిగిల్చుకునేది దాచిపెట్టుకోవాలనేటువంటి యత్నం చేశాడు. ఇప్పుడు ఆ డబ్బులు దొంగల పాలైందని చెప్పి అయితే కరీంనగర్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులే గుసగుసలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీనిపైన అధిష్టానం ఏం చేస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే శ్రీనివాస్, ఆ డబ్బులు అనేవి ఎవరు తీశారనే దానిపై మరి ఆ మాజీ ఎమ్మెల్యే అయితే ఆ అనుమానం ఏమైనా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మనకి క్లియర్గా తెలిసింది వాళ్ళు పార్టీ చేసుకుని పెట్టిన డబ్బులనే పోయాయంటే, సో అంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరన్నా తీసుంటారా అనుమానాలు ఏమైనా వ్యక్తం చేస్తున్నారా? పోలీసులు హోటల్కి వెళ్ళి దర్యాప్తు చేశారా? ఎస్, దీక్షా దివాస్ కేటీఆర్ సభ అయిన తర్వాత చాలా విజయవంతం అయిందని చెప్పి ఆ హోటల్ లోపలనే తన ముఖ్య అనుచరులతో ఇటు మాజీ ఎమ్మెల్యే దావత్ కూడా చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఆ డబ్బులు దానికి సంబంధించినటువంటి రూమ్ లోపలనే పెట్టి తర్వాత నిద్రపోయి తెల్లారి చూసేసరికి అయితే డబ్బులు మాయమైనటువంటి సంఘటన అయితే గుర్తించడం జరిగింది. మొదట ఈ డబ్బులు ఎలా పోయాయి అనేటువంటి కోణం లోపల మరి రాత్రి ఆ మందు పార్టీ లోపల ఇటు పాల్గొన్నటువంటి వారు ఎవరైనా తీశారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి, కానీ ఆ హోటల్ లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ పరిశీలించినటువంటి నేపథ్యం లోపల ఆ హోటల్కు ఆ రూమ్ కు సదరు ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి రూము హౌస్ కీపింగ్ వచ్చినటువంటి వారు ఒక బ్యాగ్ తో బయటకు వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ అయితే వాళ్ళు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఆ వర్కర్స్ ఉన్నారో వారి కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మన కాకిలా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.